యునైటెడ్ కింగ్డమ్ లో కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. వీటి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ అయింది. ఆ వైట్ పేపర్ మీద డిస్కషన్స్, డిబేట్స్ జరిగినాయి. సో వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ మనకి పనికొచ్చేవి మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి కేర్ వర్కర్ వీసా. కేర్ వర్కర్ వీసా అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. దేర్ ఈజ్ నో రూట్ టు కేర్ వర్కర్ వీసా టు యునైటెడ్ కింగ్డమ్. ఎనీ కంట్రీ, ఇండియా నుంచి కావచ్చు, ఇంకెక్కడి నుంచి అయినా సరే. ఎందుకంటే కేర్ వర్కర్ వీసాని మిస్యూజ్ చేసి ఆ పేరు మీద చాలా మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఇల్లీగల్ గా ఉంచారు. అంటే వీసా ఎక్స్టెన్షన్లు అవి ఇవి చేసుకోకుండా ఉండటము, తర్వాత కరెక్ట్ గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు అన్న ఉద్దేశంతో ఆల్రెడీ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం, అంటే ఆల్రెడీ ఇక్కడ చాలా మంది వచ్చి ఉండిపోయారు కదా, ఇలా ఇంకా బయట నుంచి వస్తూ ఉంటే ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరకదు కాబట్టి సో కేర్ వర్కర్ వీసా అనేది కంప్లీట్ గా క్లోజ్ చేశారు. ఆల్రెడీ లోకల్లో ఉన్న వాళ్ళు కావాలంటే మీరు యూ కెన్ స్విచ్ బిట్వీన్ కేర్ వర్కర్ వీసా టు స్కిల్డ్ టు కేర్ వర్కర్ వీసా. అలా ఫస్ట్ ఏంటంటే లోకల్లో వాళ్ళకి ప్రియారిటీ అనమాట. నెక్స్ట్ స్కిల్డ్ వర్కర్ వీసా రూట్ ఏదైతే ఉందో, స్కిల్డ్ వర్కర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్పెషలైజేషన్ లో ఉన్నారు, ఒక పెద్ద కార్పెంటర్ మీరు స్పెషల్ గా, లేదు ఒక పెద్ద చెఫ్, ఇలా పర్టికులర్ స్కిల్ కి సంబంధించింది. ఇది వరకు క్వాలిఫికేషన్ అనేది జనరల్ గా గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ అంటారు. గ్రాడ్యుయేట్ అంటే ఓన్లీ డిగ్రీయే ఉండాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ పాస్ అయినా కానీ రావచ్చు. అలా ఇంతకు ముందు క్వాలిఫికేషన్ మీద పెద్ద ఇది ఉండేది కాదు. ఇప్పుడు వచ్చేసి కంపల్సరీ డిగ్రీ చేశారనమాట.